భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమవుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాత ఢిల్లీలోని ఓ ఇల్లు కూలిపోయింది. ప్రమాదంలో 3 వ్యక్తులు చనిపోగా 2 తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటనలో 2 మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచే ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షాలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశకు వస్తే కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తీరం వెంబడి పడమటి దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 ప్రాంతాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. అయితే పట్టణాల్లో మాత్రం వరద నీరు కారణంగా ట్రాఫిక్ లో నరకం కనిపిస్తోంది. కోస్తా తెలంగాణలో అక్కడక్కడ భారీగా, మరికొన్ని చోట్ల ఒక మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలోనూ వానలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావం కూడా ఉండడంతో రానున్న 3 రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయని చెబుతోంది వాతావరణ శాఖ. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. గత రాత్రి సిటీలోని పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, కేపీహెచ్బీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన వానలకు రోడ్ల మీదకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బస్తీ జనం వరదతో నానావస్థలు పడుతున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అటు ఆదిలాబాద్లోనూ అక్కడక్కడ వానలు పడ్డాయి. ఉభయ గోదావరితో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని చోట్ల చెదురుమదురు జల్లులు కురిశాయి. వానల కారణంగా చెరువులు మళ్లీ నీటితో కళకళ్లాడుతున్నాయి. చిన్న చిన్న ప్రాజెక్టులు మళ్లీ నీటితో నిండాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండడంతో కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. అయితే 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయి. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. దీంతో వేటకు వెళ్లేటటువంటి మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ శివతో లక్ష్మి, ఎన్టీవీ, వైజాగ్. ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సిమ్లాలోని జాతీయ రహదారిపై పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో జాక్రీలోని నేషనల్ హైవేపై వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హనీమూన్ కోసం నైనిటాల్ వెళ్లిన నవదంపతులకు ఊహించని అనుభవం ఎదురైంది. హోటల్లో దిగిన ఆ జంటకు తెల్లవారుజామున పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా అని చూస్తే బాత్రూంలో చిరుతపులి కనిపించింది. ఒకవైపు చిరుతపులిని చూసి ఆ కొత్త జంట భయపడితే మరోవైపు ఆ పులి కూడా వారిని చూసి భయంగా ఓ మూల నక్కి కూర్చుంది. దీంతో ఒక్క ఉదుట్టున బయటకు పరిగెత్తి హోటల్ యాజమాన్యానికి విషయం చెప్పారు. దంపతుల సమాచారం మేరకు హోటల్ యాజమాన్యం అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసింది. దీంతో వారంతా చిరుతను బంధించడానికి వల, మత్తు ఇంజెక్షన్లు వంటి సరంజామా వేసుకుని వచ్చారు. అయితే చిరుతపులి మాత్రం వారి చేతికి చిక్కకుండా తప్పించుకుంది. కుక్కలు తరమడంతో ఆ చిరుత హోటల్లో దూరి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు చిరుతపులిని చూస్తే కాస్త భయపడినా అంత దగ్గర నుంచి దానిని చూసినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందని చెబుతోంది ఆ కొత్త జంట. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ లారీ బాంబు పేల్చారు తాలిబాన్ ఉగ్రవాదులు. రాజధానిలోని విదేశాంగ శాఖ కార్యదర్శుల నివాసం నార్త్ గేట్ దగ్గర ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండడంతో పేలు ముప్పు తప్పింది. శక్తివంతమైన పేలుడు ధాటికి భారీ ఆస్తి నష్టం జరిగింది.
ఓ అంతస్తుపై నుంచి కిందకు దూకితేనే కాళ్ళు చేతులు విరుగుతాయి. అలాంటిది కదులుతున్న విమానం నుంచి 25,000 అడుగుల ఎత్తు నుంచి దూకితే ప్రాణాలతో ఉండగలరా? మనలాంటి వాళ్లకు సాధ్యం కాదు, కానీ అమెరికాకు చెందిన ఓ స్కై డ్రైవర్కు అదేం అంత పెద్ద పని కాదు. అందుకే అలా దూకేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అది కూడా పారాచూట్ రక్షణ లేకుండానే. 25,000 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి రక్షణ లేకుండా ఎవరూ కిందకు దూకలేదు. కానీ అలా దూకేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు 42 ఏళ్ల లూక్ ఐకిన్స్. లాస్ ఏంజల్స్ సిటీకి సమీపంలో గల సినీ వ్యాలీలో భూమికి 400 అడుగుల ఎత్తులో 100 ఫీట్ల పొడవు వెడల్పున్న వలను ఏర్పాటు చేశారు. విమానం నుంచి దూకినప్పుడు లూక్ వెంట 3 సహాయకులున్నారు. అయితే కొద్ది దూరం తర్వాత వాళ్లు పారాచూట్ల సహాయంతో కిందికి దిగారు. లూక్ ఒక్కడే పారాచూట్ వినియోగించకుండా నేలకు చేరుకున్నాడు. లూక్ ఐకిన్స్ కు ఇలాంటి సాహసాలు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే సాహసమే ఆయన ఊపిరి. గాలిలో ఎగురుతున్న విమానాలు, హెలికాప్టర్ల నుంచి లెక్కలేనన్ని సార్లు కిందికి దూకి స్కై డ్రైవింగ్ కు, సాహస యాత్రకు మరింత క్రేజ్ పెంచాడు లూక్. 16వ ఏట నుంచే సాహసాలు చేయడం మొదలుపెట్టాడు. అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అడ్వెంచర్ హీరో అయిపోయాడు. తాజాగా చేసిన ఫీట్ మాత్రం అత్యంత ప్రమాదకరమైంది. విమానం నుంచి అతను వలలో పడ్డప్పుడు అది 61 మీటర్లకు వేగం ఉంది. ఆ వేగం దూసుకొచ్చాడు అర్థమైపోయింది. లూక్ భూమిని చేరుకోవడానికి 2 నిమిషాల సమయం పట్టింది. History made as he hugs his wife.